పొద్దుగాల లేచి కిటికీలకెళ్ళి బయటికి చూసి ఇంకా తెల్లారలే కావచ్చు జరసేపు బండుకొని లేద్దామని అట్లా ఒరిగి మళ్ళీ లేచి చూసేసరికి ఏమున్నది గడారంలో ముళ్ళు 8 దాటి చూపిస్తుంది. ఓ కొడుక ఆఫీస్కు ఆలస్యమైతుందని చెప్ప ఇన్నని ఉడుకు నీళ్ళు పెట్టుకొని బుడబుడ తానం చేసి మాత్రం నాష్ట జప్పరిచ్చి బయలుదేరిన. మిక్స్ ఇట్లనే అవుతుండొచ్చు కదా, అట్లున్నది మరి వాతావరణం. పొద్దుగాల ఏడ చూడు పొగమంచే, బయటికి రావాలంటేనే పబ్లిక్ గజ్జుమంటూరు. మరి అట్లా అని ఇంట్లో ముడుచుకోవంతే నడవదు కదా. బావుల కాడికి పోతోళ్లకు, పేపర్లు పాల ప్యాకెట్లు వేస్తోళ్లకు, సఫాయి వాళ్ళకైతే చిన్న గోస కాదుల్లా. చలికి చేతులు ఈడ్చుకొస్తున్నాయి అనబట్టిరి. తీవ్రత ఎక్కువనే ఉన్నది సార్. 2 రోజుల నుంచి అయితే బాగున్నది. 11 తర్వాత ఏమన్నా పని చేయాలంటే పొద్దున ఏం చేయరాదు సార్. సన్నీళ్లతోని తానాలు చేయాలంటే ఐసులా బొర్రాడినట్టుందట హాస్టల్ పోరలకు. ఇండ్లంటే గరం నీళ్లకు సౌలత్ ఉంటదాయే. బాగా చల్లి వస్తుంది, స్నానం చేస్తుంటే చల్లి వస్తుంది. వేడి నీళ్ళు ఇస్తే కొద్దిగా మాకు కూడా బాగుంది. బుడ్డోళ్ళు చూడుర్రి చెవులకు తువ్వాల కట్టుకొని పండ్లు దోముతున్నారు. గీ బుడ్డోడు వణుక్కుంటేనే జప్ప తానమొడగొడుతున్నాడు. ఈ 2-3 వద్దుల కాంచెలైతే నెరి అధ్వానం ఉన్నదబ్బా. హగో చల్లగొస్తుందని సలిమంటల కాగుతాన్రు. రానున్న 2 రోజులు ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తగ్గినప్పటికీ కూడా 2 రోజులు మాత్రం సాధారణ స్థాయిలోనే ఉష్ణ తీవ్రత. పొద్దుగాల పొద్దుముక గరం కోట్లు దొడుక్కోర్రి, చెవులకు ఏదన్నా జుట్టుకోర్రి, ఏది తిన్నా గరం ఉండేటట్టు చూసుకోండి డాక్టర్లు చెప్తున్న మాట. అట్లనే పిల్లలు పెద్ద మనుషులు దగ్గుదమ్మున్నోళ్ళు చలికాలం వెళ్లేదాకా జాగ్రత్తగా ఉండాలట. జర పైలం మరి.